టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసనగద్భితానలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదాదహుతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకభాషమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యాయ నమః. మనకి ఈ వారంలో గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. రాహువు కుంభరాశిలో ఉన్నాడు, శని వక్రించి మీనరాశిలో ఉన్నాడు, మరి కేతువు ఈ యొక్క సింహరాశిలో ఉన్నాడు. ఈ వారంలో రవి 16వ తేదీ నుంచి మనకి ఈ యొక్క సింహరాశి ప్రవేశము. ఇక గురుడు వచ్చేసరికి మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు. కుజుడు మనకి ఆగస్టు 2 నుంచి మనకి మిథున రాశి ప్రవేశం చేస్తున్నాడు. అలాగే ఈ యొక్క బుధుడు మనకి ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నాడు. దీన్ని బట్టి ఈ వారంలో ఒక్కొక్క రాశి వారిగా 12 రాశుల వారికి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారందరికీ కూడా కష్టాలు ప్రారంభమైపోయినాయి. అంటే సుఖాలతో కూడిన కష్టాలు. కాలేజీలు యూనివర్సిటీల్లో సీట్లు వచ్చినాయి, కానీ హాస్టల్లో ఉండాలి. పొద్దున్నే బాత్రూమ్కి వెళ్దామంటే మొత్తం అందరూ ఒకేసారి వెళ్తారు. స్టూడెంట్స్ 1000 మంది స్టూడెంట్స్. ఇలాంటి చిన్న చిన్న కష్టాలు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వస్తాయి. మొన్నటి వరకు అప్పులు బ్రహ్మాండంగా ఇచ్చారు అష్టమకురుడు, భాగ్యంలోకి వచ్చేసాడు, అదృష్టం వచ్చింది. అర్ధాష్టమ రాహువు అనేకమైనటువంటి మానసిక అశాంతి అనేటటువంటిది ఉంటుంది. పంచమ శని, పిల్లల నుంచి టెన్షన్స్. ఇది తప్పదు మీకు కొంతకాలం. కాబట్టి వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మనకి గురుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. అందువలన అదృష్టం, మీ మేనమామల నుంచి సహాయం. 20 సంవత్సరాల నుంచి మీ మేనమామ పెళ్లి కూడా చేసుకోకుండా కోర్టుల్లో ఫైట్లు చేసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటివి కొద్దిగా ఇప్పుడు మీకు కొంత వాళ్ళు పోరాడిన తర్వాత మీకు రావాల్సినటువంటి ఆస్తులు కానీ ఇవి కానీ మీకు కొద్దిగా కదలడం ప్రారంభిస్తాయి. అలాగే మహిళలతో కొంచెం జాగ్రత్తగా వృశ్చిక రాశి వాళ్ళు ఉండాలి. కొత్త ఉద్యోగాలు వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. నూతన ప్రదేశాలు, నూతనంగా హిల్ స్టేషన్స్ ఇలాంటివన్నీ కూడా తిరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే నూతన స్త్రీలతో పరిచయాలు ఏర్పడతాయి. అలాగే ఈ యొక్క ప్రేమల్లో కాస్త అటు ఇటు ఉంటే వెంటనే ఇమీడియట్ ఎస్కేప్ అయిపోతారు మీరు. ఇది చాలా బ్యాడ్ లక్షణము. అందువలన ఎస్కేప్ అనేటటువంటిది ఉండకూడదు, బ్రేకప్లు అనేటటువంటివి ఉండకూడదు. ఎవ్రీథింగ్ ఈజ్ లీగల్ ఈ రోజుల్లో. కాబట్టి మీరు మీ రిలేషన్స్ ఏమైతే ఉన్నాయో కంటిన్యూ చేసుకోవాలని ప్రయత్నించాలి మీరు. ఈ రకంగా పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని కానీ ఆ అమ్మవారి యొక్క మంత్రజపాన్ని కానీ మీ ఇంట్లో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఈ రాశివారు అందరూ కూడా తమిళనాడులో ఉన్నటువంటి లలితా అమ్మవారి గుడికి వెళ్ళండి. తిరుమేచ్చూర్ అనేటటువంటి అమ్మవారు, ఆ ఊర్లో లలితా అమ్మవారి దేవాలయం ఉంది. అక్కడ లలితా సహస్రం అక్కడ చదువుకోండి, వెళ్ళి బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.